బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. వేకువజామున జింకపై దాడి చేయడంతో మృతి చెందింది. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమైంది. చిరుత ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. వేకువజామున జింకపై దాడి చేయడంతో మృతి చెందింది. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమైంది. చిరుత ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో చిరుతపులి సంచారం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, తిరుపతిలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి అలిపిరి సమీపంలోని వాహనాల తనిఖీ కేంద్రం వద్ద, అంటే ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసే స్థలం వద్ద ఓ చిరుతపులి సంచరిస్తున్నట్లు కూడా అక్కడ ఉన్న భక్తులు కూడా గుర్తించారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున, అంటే వేకువజామున ఒక 3:30 గంటల ప్రాంతంలో చిరుతపులి ఓ జింకను వేటాడుతూ అక్కడికి రావడాన్ని అక్కడ ఉన్న స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత ఆ యొక్క చిరుతపులి కూడా ఆ జింకను దాడి చేసి దాన్ని చంపడం జరిగింది. అయితే ఆ యొక్క భక్తుల యొక్క అలికిడి, అక్కడున్న స్థానికులు కేకలు వేయడంతో అది వెనక మార్గంలోని మెట్ల ద్వారా కూడా అది లోపలికి వెళ్ళిపోయినట్లుగా కూడా కొంతమంది అక్కడ ఉన్న భక్తులు కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలో యొక్క ఏడుకొండలు ఉండడంతో కూడా పూర్తిగా అక్కడ వన్యమృగాల సంచారం కూడా ఎక్కువగా అయింది. ఇటీవల కాలంలో కూడా ఓవైపు చిరుతపులులు, మరోవైపు ఎలుగుబంటులు కూడా వాటి సంతతి పెరిగిపోవడం వల్ల అవి స్వేచ్ఛగా కూడా ఆ యొక్క అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంత ఆహారానికి కోసం, లేకపోతే ఈ యొక్క జంతువులను వేటాడుతూ యొక్క జనవాసాల్లో కూడా అవి తరచూ వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం వేదిక్ యూనివర్సిటీలోను, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలోను, అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గంలోను, అదేవిధంగా ఆ యొక్క ఏదైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నదో 38వ మలుపు వద్ద కూడా చిరుతపులులు తరచూ కనిపించడం పరిపాటిగా మారింది. అయితే చిరుతపులుల నుంచి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా ఓవైపు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ విభాగం, అదేవిధంగా విజిలెన్స్ విభాగాలు కూడా దానికి సంబంధించిన పూర్తి చర్యలు చేపడుతున్నారు. మరోవైపు భక్తులను ఎప్పటికప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు, టీటీడీ కూడా, విజిలెన్స్ విభాగం కూడా అప్రమత్తం చేస్తుంది. మరోవైపు ఏదైతే ఈ యొక్క చిరుతపులులు దాడులు జరగకుండా కూడా నియంత్రించేలా కూడా అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సుమారు 500కు పైగా సీసీ కెమెరాలను, అదేవిధంగా ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క చిరుతపులి కదలికలు కూడా పూర్తిగా గమనిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా గుంభనంగా ఉన్న, అంటే ఈ చిరుతపులి సంచారం ఒక్కసారిగా ఈ రోజు జింక పైన దాడి చేయడం కూడా అటు భక్తుల్లో కూడా తీవ్ర భయాందోళన కలిగిస్తుంది. అంటే భక్తులను కూడా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. గుంపులుగా వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళకి సూచించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ యొక్క చిరుతపులను నియంత్రించే విధంగా కూడా ట్రాప్ కెమెరాలను, అదేవిధంగా స్మార్ట్ స్టిక్స్ ను కూడా టీటీడీ అందుబాటులోకి తెచ్చింది గతంలో. అదేవిధంగా బయో ఫెన్సింగ్, నెట్ గన్స్, ఇది హై ఫ్లాష్ టార్చ్ లైట్లు కూడా తీసుకురావడం జరిగింది. భక్తులు కూడా అంటే విధిలేని పరిస్థితుల్లో ఎప్పుడైనా వారి యొక్క ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రేలు కూడా వినియోగించవచ్చనే విషయాన్ని కూడా గతంలో కూడా టీటీడీ గుర్తు చేసిన పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా ఈ యొక్క రక్షణ పరికరాలను వినియోగించేలా కూడా గతంలో టీటీడీ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఇటీవల ఈ యొక్క చిరుతపులులు సంచారం ఎక్కువ కావడంతో కూడా వారి క్రమంగా జనవాసాల్లోకి రావడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. అంటే పూర్తిగా వీటిని నియంత్రించేలా కూడా టీటీడీ అటవీ శాఖ, మరోవైపు విజిలెన్స్ విభాగం కూడా చర్యలు చేపడుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.